మీడియా చేసినంత ఈజీ కాదు కదా బీఆర్ఎస్ నాయకులు చేసిన చెత్త అసత్య ప్రచారాలను ప్రజలు చీకొట్టి ఈరోజు ప్రజాప్రభుత్వం వైపు నిలబడ్డారు. ఇంకా కూడా మీడియా చేసినంత ఈజీ కాదు కదా ప్రజల అభిమానాన్ని కోరుకొనడం. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా వైఫల్యం చెందింది. అది హౌస్ బయట ప్రజాక్షేత్రంలో లేరు, హౌస్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు. ఫామ్ హౌస్కు వాళ్ళ నాయకుడు పరిమితమైండు, మిగతా వాళ్ళు ప్రెస్ మీట్లకు పరిమితమైండు. నేనేమంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిండ్రు. ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రండి, మీ 10 ఏళ్ల అనుభవాన్ని రంగరించి మాకు సూచనలు ఇవ్వండి, మేము వాటిని గౌరవిస్తామని ఎన్నిసార్లు అడిగిండ్రు. ఒక్క రోజన్నా వీళ్ళు ప్రజల గురించి మాట్లాడినరా? ఎంతసేపు కాంట్రాక్టర్లోనో వాన్నోవినో బ్లాక్మెయిల్ చేసి 4 పైసలు దండుకునే ఈ హిల్ట్ పాలసీ అంటే ఎవడో పేరు బయట పెడతారు, వాడు వచ్చి వీళ్ళని కలవాలి, సెటిల్ చేసుకోవాలి. ఇది వీళ్ళ ఎజెండా. ఇంకా కూడా ఇక తెలంగాణ మీద దోపిడీ ఆగదా బీఆర్ఎస్ పార్టీది?